అక్కా, నీ రూపం చూసినా, నీ మంచితనం తెలిసినా ఎవరికైనా ప్రేమ అభిమానం కలుగుతుందేమో కాని చంపాలన్న ఆలోచన ఎవరికి రాదు. కాని వీళ్ళు మాత్రం నేను అతి దారుణంగా చంపేశారు. నేను ఇన్నాళ్ళు బావని పెళ్లి చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను. కాని ఇప్పుడు నా లక్ష్యం అది కాదక్కా. నాకిప్పుడు పెద్ద బాధ్యతని అప్పజెప్పావు. బావకి నేను నిజం చెప్తేనే నమ్మలేదు. ఇక ప్రపంచమంతా ఏకమై వచ్చి చెప్పినా నమ్మడని నాకు అర్థమైందక్కా. కానీ నీకిప్పుడు మాటిస్తున్నానక్కా, ఎంత కష్టమైనా సరే బావకి అసలు నిజం తెలిసేలా చేస్తాను. అత్తయ్యని దోషిగా నిలబెడతాను. తర్వాత ఆవిడ్ని బావ చేత్తోనే బయటికి గెంటించేలా చేస్తాను. అందుకు నా ప్రాణాలు పనంగా పెట్టడానికైనా నేను వెనకాడ్ను. నీకిచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా నన్ను ఆశీర్వదించక్కా. అమ్మా, అబ్బాయి తరఫున పెద్దవాళ్ళు ఉన్నారు, మరి అమ్మాయి తరఫున పెద్దవాళ్ళు లేరా? పంతులు గారు, తన అమ్మా నాన్న అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నా కాబోయే కోడల తరఫున నా కూతురు అల్లుడు తీసుకుంటారు. అలాగేనమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. రామ్మ వెన్నెల, నీకోసమే ఎదురు చూస్తున్నాం. అసలు ఈ నిశ్చితార్థం జరగడానికి నువ్వే కారణం. అసలు నిజం చెప్పాలంటే పెళ్లి పెద్దవి నువ్వే. దా కూర్చో. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తిశ్రీ విళంబినామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ నవమి ఆదివారం నాడు రామాపురం వాస్తవ్యులు శ్రీ ఆదినారాయణ శ్రీమతి రాజేశ్వరీదేవిల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి వాసుకు హైదరాబాదు వాస్తవ్యులు పోపూరి రామారావు కళ్యాణి దంపతుల ఏకైక పుత్రిక పిన్ని. ఈ సమయంలో మోహిని ఏం రాదు కదా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? ఏంటో పిన్ని, ఉదయం నుంచి కుడికాన్ని అదురుతోంది. అందుకే భయంగా ఉంది. నువ్వు భయపడే సమస్య ఏమీ లేదే. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం సంతోషంగా జరిగిపోతుంది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్వేతను ఇచ్చి పాణిగ్రహణ మహోత్సవం జరిపించుటకు ఉభయపక్షముల పరస్పర అంగీకారము చేత ఇచ్చి పుచ్చుకుంటున్నటువంటి నిశ్చయ తాంబూలములు అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. అయం ముహూర్త సుముహూర్తస్తు నిశ్చితార్థ సుముహూర్త. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి. అడుగుతుంది మిమ్మల్ని, ఏం జరుగుతోంది?
వామ్మో, దీని ప్రవర్తన చూస్తుంటే మోహిని ఆవహించినట్టుగా ఉంది. అదేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే వాసు శ్వేతలకి నిశ్చితార్థం చేస్తున్నాం. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఈ పంతులు తప్పుడు ముహూర్తం పెట్టాడు. ఇది మంచి ముహూర్తం కాదు. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. వెన్నెల వదలండి. వదలండి. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. తప్పుడు ముహూర్తం వెన్నెల. వెన్నెల తప్పుడు ముహూర్తం వెన్నెల, వద్దు. వదలండి. ఏం చేస్తున్నావ్? ఈ నిశ్చితార్థం ఆగు. జరగడానికి వెన్నెల. వీల్లేదు. వదలండి. లేదు. ఈ వెన్నెల, ఆగు. నిశ్చితార్థం జరగడానికి వెన్నెల. వీల్లేదు. వెన్నెల. 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 వెన్నెలా, వెన్నెలా 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 వెన్నెల. వెన్నెల. వెన్నెల, లే. వాటర్ తీసుకురండి. డాక్టర్, వెన్నెలకి ఏమైంది? ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఫంక్షన్ మొత్తం చెడగొట్టింది. అసలు ఎందుకు ఇలా ప్రవర్తించింది? నథింగ్ టు వరీ. మానసికంగా బలహీనంగా ఉన్నవారు అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మానసిక బలహీనతేనా? అవును, తను మానసికంగానే కాదు, శారీరకంగా చాలా బలహీనంగా ఉంది. సెలైన్ ఇచ్చి కాస్త రెస్ట్ ఇస్తే అన్నీ సెటరైట్ అయిపోతాయి. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా? లేదు, బాగా వీక్గా ఉంది కాబట్టి కాస్త రెస్ట్ తీసుకుంటే చాలు. పిన్ని, కాస్త చూసుకుంటూ ఉండండి. లాస్ట్ మినిట్లో మొత్తం చెడగొట్టావు కదే. నీకెక్కించాల్సింది సెలైన్ బాటిల్ కాదు, సినిడ్. వెనకటికి నీలాంటి పిచ్చిదే నాకు కోడి కుస్తే గాని తెల్లారదో అనుకుందంట. ఒసే వెన్నెలా, నా పెరట్లో కోడిపిల్లవే నువ్వు. నీ పీక పిసకడానికి ఈ 2 వేళ్లే చాలు. పులిపిల్లలాంటి మోహినినే పక్కకు తప్పించా. నువ్వెంత? ఇక్కడ ఉవ్వని ఉదితే అక్కడ పడతావు. త్వరలోనే నీక్కూడా ముహూర్తం పెడతా.
రాజేశ్వరి 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 నేను కదక్క. అక్క, అమాయకంగా నీ ఇంట్లో అడుగు పెట్టినందుకు పెళ్లి రోజు పాము కాటుతో చంపాలని చూశారు. పుణ్యశ్రీ ఫలం ఉంది కాబట్టి బతికి బయటపడి నా బావ మీద ప్రేమతో ఊపిరి పీల్చుకున్నాను. కానీ నువ్వేం చేశావు? గుర్తులేదా? కొడుకుతో ఉన్న నన్ను కనికరం కూడా లేకుండా నన్ను కొట్టావు. నిన్ను నూరేళ్ళు మా బావతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ మా ప్రేమకు ఫలితంగా ఈ ప్రపంచాన్ని చూడాల్సిన నా కడుపులోని బిడ్డను నీ వల్ల నేను పోగొట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు 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 మీరంతా కలిసి ఏం చేశారు? నేను గుర్తు చేయాలా? మీరంతా కలిసి ఎంగిలి విస్తరాకుల లోయలోకి విసిరేసింది రెండు జీవాన్ని కాదు, నా వాసుభావ ప్రేమలని మీకు అనిపించలేదా? ఏయ్, ఈ రాజేశ్వరికి అడ్డొస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వదిలివే! వదిలివే! అమ్మా, చంపేసినా! అమ్మా! నేను నీ పెరట్లో కోడి పిల్లని కాను, నీ కుంపట్లో రగిలే నిప్పు రవ్వను. చేతిలో నిప్పు రవ్వను అదిమి పెట్టాలని చూస్తే అది ముందు మిమ్మల్ని కాలుస్తుంది. కాలుస్తా, ఒక్కొక్కరి అంత తేలుస్తా. వదలు, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. అక్క, చెమటలతో ఒళ్ళంతా తడిచిపోతుంది. పైగా సుస్సు వస్తుందక్క. వదిలే అక్క, నేను వెళ్ళిపోతాను.
గొంతంతా తడారిపోతుంది. నీళ్లు కావాలి, మమ్మల్ని వదిలే మోహిని. ఏంటే వదిలేది? ఆ రోజు నన్ను ఎంత కిరాతకంగా చెప్పారే. వదలను, మిమ్మల్ని ఎవరిని వదలను, వదలను, వదలను. రాత్రంతా జాగారమే, కంటి మీద కొనకేలేదు. సుస్సు కోసం బాత్రూమ్ కూడా వెళ్ళలేదు. ఇంద్రాణి, ఏంటక్క? కాఫీ. నాకిప్పుడేం వద్దక్క. చెప్పింది నీకు కాదు, నాకు. అక్క, ఇప్పుడు నేను వంటగదిలోకి వెళ్ళి కాఫీతో వస్తాను, కాలిపోయి వస్తాను. అవునమ్మా, ఆ మోహినికి భయపడి తిండి తిప్పలు లేకుండా ఇంకెన్నాళ్ళుంటాం చెప్పు. హా? అవునా? అయితే నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్తాను. ఏ జిలేబీ. మా ఆయనకి నేను ఒక్కదానే పెళ్ళాన్ని. హా? నువ్వే ఎక్కువ వీడికి. మా ఆయన నేను లేకపోతే బతకలేడు పిన్ని. నేను అంతే. నేను లేకపోతే నా జిలేబీకి జాంగ్రీ ఎవరు చేసి పెడతారు? ఇక నోరు మూస్తారా? అత్తయ్య, చూసావుగా, మనింట్లో మనల్ని బందీల్ని చేసేసింది. నా నిశ్చితార్థాన్ని చెడగొట్టింది. మనల్ని నిశ్చింతగా ఉండనివ్వనంటుంది. అది వెన్నెలని ఆసరాగా తీసుకొని మన జీవితాలతో ఆడుకుంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అక్క, అది మనల్ని ప్రాణాలతో ఉండనివ్వదు. చెప్పిందిగా, వదలను, ఎవరిని వదలని. దాన్ని నేను వదిలేస్తేగా. అత్తయ్య, పట్టుకోవడానికి అది మనిషి కాదు, ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మకి నరకం చూపించే పథకం వేశా. దాని చూపు పిలుపు మన మీద పడనంత పగడ్బందీగా ప్లాన్ వేశా. ఏం చేసావత్తయ్య? ఏం చెయ్యాలి రాజేశ్వరి గారు? వెంటనే రమ్మని కబురు చేశారు. ఏమైంది? గురువుగారు, ఆ మోహిని చెలరేగిపోతోంది. ఎవ్వర్నీ వదలనని శపథం చేసింది. వెన్నెలని ఆయుధంగా వాడుకుని మమ్మల్ని ఆడించాలని చూస్తోంది. నా బావని వాళ్ళ కపట ప్రేమ నుండి కాపాడుకునేంత వరకు నా ఆత్మకి శాంతి కలగదు బాబాయ్, కలగదు. మోహిని అన్నంత పని చేస్తోంది. స్వామి, వాయు తీరని ఆత్మ పగతో రగిలిపోతుంది. తల్లిగా మీరు చూపించే ప్రేమలో నిజాయితీ లేదని మోహిని వాస్తో చెప్పడం లేదు. ఎందుకంటే చెప్పినా తను నమ్మడని. అందుకే వెన్నెలను ఆవహించి
మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అసలు తను ఏం చేయాలనుకుంటుంది స్వామి? తనకేం కావాలి? మీ ప్రాణాలు, మీ ప్రాణాలు, మీ ప్రాణాలు, మీ ప్రాణాలు.